నా ప్రియమైన సహోదరులారా, మనం ఆయన ఆజ్ఞకు లోబడిన వారమైతే, ఆయన చిత్తానికి లోబడిన వారమైతే, ఆయన ఆశను గుర్తించిన వారమైతే, ఆయన మాటకు విలువించిన వారమైతే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఇప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి, ఇది ఎలా కలుగుతుంది, అది ఎలా వస్తుంది, ఈ సమస్యలకు తావే లేదండి. మొదట నా నీతిని వెతకండి, ఆ తర్వాత మీ నిధులను నేను నింపుతాను అన్నాడు ఆయన. ఆయన నీతిని మనం అనుసరించడం, ఆయన ఆజ్ఞకు మనం లోబడడం, ఆయన మాటకు ఘనతనివ్వడం మనం నేర్చుకుంటే ఆయన చూసుకుంటాడు. ఏదైనప్పటికీ, నీ ఉద్యోగ విషయమా, నీ వ్యాపార విషయమా, నీ చదువుల రంగమా, నీ కుటుంబపు విషయమా, ఏదైనప్పటికీ నీకు కూడా మీరు తలగొక్కోకండి, జుట్టు పీక్కోకండి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.